హలో అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. డిసెంబర్ 30వ తారీఖు ఎడారిలో సెలయేర్లు విన్నామా? పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు మరణం కోసం ఎదురు చూస్తూ చెరసాలలో ఉన్నాడు. అతన్ని విడిపించడానికి సంఘానికి మానవ పరంగా అధికారం కానీ శక్తి కానీ లేవు. లోక సంబంధమైన సహాయము లేదు, అయితే పరలోకపు సహాయం ఉంది. సంఘస్థులంతా బహునిష్టగా తీవ్రమైన ప్రార్థనలో మునిగారు. దేవుడు తన దూతను పంపాడు. అతడు పేతురును నిద్ర నుండి లేపి కావలి వాళ్ళ మధ్య నుండి బయటకు పంపించాడు. వాళ్ళు ఇనుప గేటు దగ్గరికి వచ్చేసరికి దానంతటా అదే తెరుచుకుంది. పేతురు విముక్తుడయ్యాడు. నీ జీవితంలో నీ దారికి అడ్డుగా ఏదన్నా ఇనుప గేటు ఉందేమో. పంజరములో పక్షిలాగా నీ రెక్కల ఇనుప గడ్డికేసి కొట్టుకుంటున్నావేమో. నువ్వు ఒక రహస్యం నేర్చుకోవాలి. నమ్మిక గల ప్రార్థన. నువ్వు ఇనుప గేటు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఉంటే ఆ గేటు తనంతట తానే తెరుచుకుంటుంది. అలాంటి సంఘస్థులు మేడగదిలో ప్రార్థించినప్పుడు నువ్వు ప్రార్థించగలిగితే నిరుత్సాహానికి, అనవసరమైన బాధలకు నువ్వు లోను కాకుండా తప్పించుకోగలవు. దుర్వారమైన ఆటంకాలు మాయమవుతాయి. నీ స్వంత విశ్వాసంతో కాక దేవుడిచ్చిన విశ్వాసంతో ప్రార్థించడం నేర్చుకుంటే ప్రతికూల పరిస్థితులు చక్కబడతాయి. మార్కు సువార్త 11:22 ప్రకారం చెరసాలలో ఉన్న ఆత్మలు ఎన్నో ఏళ్ల తరబడి గేటు తెరుచుకోవాలని ఎదురుచూస్తున్నాయి. క్రీస్తులోని ప్రియులు, సైతాను బంధకాల్లో ఉన్నవారు నమ్మికతో కూడిన నీ ప్రార్థన వల్ల విముక్తులవుతారు. అత్యవసర పరిస్థితుల్లో అత్యాసక్తితో ప్రార్థించాలి. మనిషి మొత్తంగా ప్రార్థనగా రూపొందాలి. కర్మేలుపై ఏలియా నేల మట్టుకు వంగి తన మోకాళ్ళ మధ్య తలను పెట్టుకొని ప్రార్థించాడు. అది ప్రార్థన అంటే. మనిషే ప్రార్థనగా మారాడు. వ్యక్తిత్వం అంతా దేవునితో లీనమైంది. మాటలు ఏవీ ఉచ్చరించలేదు. మాటల్లో ఇమ్మడనంత ఆవేదన పూరితమైనగా ఉంటుంది ప్రార్థన. ఒక్కోసారి దేవునితో ఐక్యమై దుష్ట శక్తులకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రార్థనకి తిరుగులేదు. ఇలాంటి ప్రార్థన ఎంతో అవసరం. ఉచ్చరింప శక్యంగానే మూలుగులు, దేవుడు నిరాకరింప శక్యంగానే ప్రార్థనలు. ప్రైజ్ ద లార్డ్.